తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. భారత సంచార నిగమ్ లిమిటెడ్ ఒకప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థ ప్రభ వెలిగిపోతూ ఉండేది. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటికీ కొనసాగుతుంది. ఒకప్పుడు ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా లాభాలు తెచ్చిపెట్టిన ఈ సంస్థ ఇప్పుడు ఎందుకు కుంటుపడింది? రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ బిఎస్ఎన్ఎల్ ఇండియాకు ఇంకా 2G, 3G సేవలనే అందించే దగ్గర ఎందుకు ఆగిపోయింది? అసలు బిఎస్ఎన్ఎల్కి ప్రభుత్వం నుండి ఏమైనా సహకారం అందుతుందా? అందితే ఎంత మేరకు సహకారం అందుతుంది? ప్రజెంట్ సిచ్యువేషన్లో టాప్ లెవెల్లో దూసుకెళ్తున్న కార్పొరేట్ కంపెనీలను తట్టుకుని బిఎస్ఎన్ఎల్ నిలబడగలదా? ఒకప్పుడు మన దేశ వ్యాప్తంగా 80% యూజర్స్ని కలిగి ఉన్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు 8%కి పడిపోయింది అన్న విషయం మీకు తెలుసా? అందుకు కారణాలు ఏమై ఉంటాయో ఊహించగలరా? రాబోయే రోజుల్లో బిఎస్ఎన్ఎల్కి గత వైభవం వస్తుందా? వస్తే అది ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో మీరు చూడొచ్చు. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. భారత సంచార నిగమ్ లిమిటెడ్ ఈ సంస్థ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది అన్న విషయం మనం ముందే చెప్పుకున్నాం. అయితే ఈ బిఎస్ఎన్ఎల్ను ప్రభుత్వమే లాంచ్ చేసింది అన్న విషయం కూడా చెప్పుకున్నాం. ఈ విషయాలు చెప్పుకునే సమయంలోనే మరో విషయం కూడా చెప్పుకోవాలి. ప్రభుత్వం ఎప్పుడూ వ్యాపారం చేయకూడదు అని, సర్వీస్ మాత్రమే చేయాలని అంటారు. అందుకే బిఎస్ఎన్ఎల్ పేరుతో స్టార్ట్ చేసిన ఈ సంస్థ ద్వారా లాభార్జన చేయాలనే ఉద్దేశంతో కాకుండా ప్రజలకు ఎక్కువగా మంచి ఆఫర్లు ఇస్తూ సేవను అందించారు. అందుకే 2000 సంవత్సరం నుండి 2008 వరకు బిఎస్ఎన్ఎల్కి ఎదురే లేదు అన్నట్టు కొనసాగింది. ముఖ్యంగా 2000 సంవత్సరం నుండి 2008 వరకు చూసుకుంటే 46,668 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. 2000 సంవత్సరం నుండి 2008 మధ్యలో ప్రైవేటు రంగ సంస్థలు లేవా అంటే ఉన్నాయి. కానీ ప్రజలకు మంచి సర్వీసును బిఎస్ఎన్ఎల్ మాత్రమే అందించగలిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. అందుకే ప్రజలు బిఎస్ఎన్ఎల్ వైపే మొగ్గు చూపారు అప్పట్లో. దీనికి ఒకే ఒక్క ఉదాహరణ బిఎస్ఎన్ఎల్ టవర్స్. ప్రజలకు మంచి సర్వీసు ఇవ్వాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో టవర్లను నిర్మించింది. అందుకే మారుమూల పల్లెటూళ్లలోకి కూడా సిగ్నల్ ఉంటుంది. ఫోన్ మాట్లాడుకునే సమయంలో బిఎస్ఎన్ఎల్కి మాత్రం ఇప్పటికీ ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ ఈ సోకాల్డ్ కార్పొరేట్ సంస్థలకు కొన్ని కుగ్రామాల్లో సిగ్నల్ సమస్య ఉంటుంది. మరి సిగ్నల్ సదుపాయం ఆ రేంజ్లో ఉన్నప్పుడు కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ను వదిలి వెళ్ళిపోవడానికి, కార్పొరేట్కు జై కొట్టడానికి కారణం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. అదే మొబైల్ ఇంటర్నెట్. అప్పటికీ ఇప్పటికీ 2G సేవలు, 3G సేవలు ఉండటం వల్ల ఫోన్ కాల్స్కి బిఎస్ఎన్ఎల్లో ఎటువంటి ఢోకా లేదనే చెప్పాలి. కానీ మొబైల్ ఇంటర్నెట్ వాడాలంటే మాత్రం కాస్త ఇబ్బందే. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్కి 4G, 5G సేవలు అందుబాటులోకి రాలేదు. కాబట్టి మొబైల్ ఇంటర్నెట్ వాడే సమయంలో చికాకులు తప్పవు. కానీ కార్పొరేట్ కంపెనీల్లో ఆ ఇబ్బందులు తక్కువే. మారుమూల పల్లెల్లో విషయాన్ని పక్కన పెడితే పెద్ద పెద్ద గ్రామాలు, మండలాలు, నగరాలు, పట్టణాల్లో జియో, ఎయిర్టెల్, విఐ వంటి కంపెనీలు ఒక రకంగా మంచి సేవలనే అందిస్తున్నాయి. అందుకే ప్రజలు ఎక్కువ శాతం మంది కార్పొరేట్ కంపెనీల వైపే చూస్తున్నారు. అసలు 2015 సంవత్సరం వరకు ఎక్కువ శాతం మంది ప్రజలు 3G సేవలను ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. పైగా చాలామంది దగ్గర 3G సపోర్టింగ్ ఫోన్లే ఉండేవి కూడా. కానీ జియో 2015లో 4G సేవలను అందుబాటులోకి తెచ్చింది. పైగా బిగినింగ్ డేస్లో 4G సేవలను ఫ్రీ అని ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. దీంతో చాలామంది 3G సపోర్టింగ్ ఫోన్లను పక్కన పడేసి 4G ఫోన్లను తీసుకొని మరీ జియో వాడకాన్ని మొదలుపెట్టారు. వారిలో ఎక్కువ శాతం మంది జియోలోకి పోర్ట్ అవ్వగా, కొందరు మాత్రం జియో కొత్త సిమ్ కార్డులు తీసుకుని వాడుకున్నారు. ఇలా జియోలోకి పోర్ట్ అయిన వారిలో ఎక్కువ శాతం మంది బిఎస్ఎన్ఎల్ నుండి వెళ్ళిన వారే కావటం విశేషం. మొదట్లో ఫ్రీగా సర్వీస్ ఇచ్చిన జియో ఆ తర్వాత నుండి ఛార్జ్ చేయటం మొదలుపెట్టింది. అది కూడా తక్కువ ధరలకే. కాబట్టి ఇతర కార్పొరేట్ కంపెనీలు కూడా తమ కస్టమర్లను పోగొట్టుకోవటం ఇష్టం లేక మంచి ఆఫర్లను తక్కువ ధరలకే ఇవ్వటం ప్రారంభించాయి. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఉన్న ధరలను తగ్గించనూ లేదు, అలా అని పెంచనూ లేదు. ఏ మురిపమైనా మొదట్లో కొన్నాళ్లే ఉంటుంది, ఆ తర్వాత పాత పడిపోతుంది అంటారు పెద్దలు. ఆ మాట 100కి 100% నిజమని నిరూపించింది జియో. మొదట్లో ఫ్రీ అని కస్టమర్లను ఆకర్షించిన జియో ఆ తర్వాత తక్కువ ఛార్జీలను వసూలు చేసింది. నెమ్మదిగా ఛార్జీలను పెంచుతూ మోత మోగించేసింది.
తాజాగా చూస్తే 5,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసిన అంబానీ ఫ్యామిలీ ఆ భారాన్ని ప్రజల మీదే వేస్తోంది. అనంత్ అంబానీ పెళ్లి కన్నా ముందు అంటే జూలై 3వ తేదీ నుండి జియో రేట్లు పెంచేశారు. అంటే అనంత్ అంబానీ పెళ్లి వాళ్ళ నాన్న ముఖేష్ అంబానీ చేసినట్ట, లేకపోతే జియో కస్టమర్లు చేసినట్ట? ఒకప్పుడు జియో ధరలను తగ్గించింది కాబట్టి మార్కెట్లోని ప్రధాన కంపెనీలు ఎయిర్టెల్, విఐ కూడా ధరలను కొంతమేర తగ్గించాయి కదా. మరి ఇప్పుడు జియో ధరలను పెంచింది కాబట్టి ఎయిర్టెల్ అండ్ విఐ కూడా ధరలను పెంచేశాయి. మరి ఇలా ధరలను పెంచడం వల్ల ఈ 3 కంపెనీలకు వచ్చిన లాభం ఎంతో తెలుసా? అక్షరాల 50,000 కోట్ల రూపాయలు. అయితే ఈ 3 కంపెనీలు ధరలను పెంచాయి కాబట్టి మనం కూడా ధరలను పెంచుదామని బిఎస్ఎన్ఎల్ మాత్రం అనుకోలేదు. పాత ధరలు ఏవైతే ఉన్నాయో అవే ధరలను కంటిన్యూ చేస్తోంది. అయితే ఒక కార్పొరేట్ కంపెనీతో ప్రభుత్వ రంగ కంపెనీ ఎందుకు పోటీ పడలేకపోతోంది? అసలు కార్పొరేట్ కంపెనీలు కూడా ప్రభుత్వం దగ్గర లోన్ తీసుకునే కదా బిజినెస్ చేస్తాయి. ఆ లోన్ అమౌంట్తోనే కదా 4G, 5G సేవలను అందుబాటులోకి తెచ్చాయి. మరి బిఎస్ఎన్ఎల్ ఎందుకు ఇంకా 3G దగ్గరే ఆగిపోయింది? అందుకు కారణం ఏంటి అంటే మన పొలిటీషియన్లు చేసే స్కాములు. వీళ్ళు చేసే స్కాముల వల్ల బిఎస్ఎన్ఎల్ తీవ్రంగా నష్టపోతోంది. ఆ స్కాముల వల్ల ప్రజాధనం వృధా అవుతోంది అని ప్రభుత్వం గ్రహించింది. కాబట్టి ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ మీద ఖర్చు పెట్టడం దండగా అని భావించింది. ఇక ఈ స్కాముల పేరు చెబితే గుర్తొచ్చేది దయానిధి మారన్, ఏ రాజా వంటి వారు. వీరు చేసిన స్కాములు లక్షల కోట్లపైనే. దయానిధి మారన్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను తన సొంత సంస్థ సన్ టీవీకి వాడుకున్నారు. ఇక ఏ రాజా అయితే 4 ఆకులు ఎక్కువే చదివాడు. ఆయన ఏకంగా 2G స్కామ్ చేసేశాడు. ఇందులో 1,07,000 కోట్లకు పైగా గల్లంతయ్యాయి. అంత డబ్బు గనక వృధా కాకుండా ఉంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వేరే లెవెల్లో ఉండేది. ఇంత జరిగినా ప్రభుత్వం నుండి బిఎస్ఎన్ఎల్కి సపోర్టు రావడం లేదా అంటే వస్తోంది. మోదీ ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్కి గడిచిన 6 ఏళ్లలో 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. బిఎస్ఎన్ఎల్కి గత వైభవం వచ్చే అవకాశం లేదా అంటే ఉంది. రాబోయే రోజుల్లో బిఎస్ఎన్ఎల్ మరలా కస్టమర్లతో కళకళలాడే రోజు దగ్గరలోనే ఉంది. అందుకోసం రతన్ టాటా కూడా తన సహకారాన్ని అందించడానికి సిద్ధమయ్యారట. బిఎస్ఎన్ఎల్ను 4G అలాగే 5Gకి అప్గ్రేడ్ చేయడానికి రతన్ టాటా సహకారాన్ని ప్రభుత్వం తీసుకోనుందని తెలుస్తోంది. రతన్ టాటాకి చెందిన తేజస్ అనే సంస్థ అలాగే ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే సంస్థ సహకారాన్ని తీసుకోనుందట ప్రభుత్వం. ఇక ఈ బిజినెస్ డీల్ విలువ 19,000 కోట్ల రూపాయలు. ఇక ఈ బిజినెస్ డీల్లో టీసీఎస్ కూడా ఇన్వాల్వ్ అయ్యిందని తెలుస్తోంది. ఈ టీసీఎస్ సంస్థ బిఎస్ఎన్ఎల్కి సంబంధించి డేటా సెంటర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అలాగే సర్వీస్కి సంబంధించి పనులు కూడా చక్కబెడుతుందట. 2024 ఆగస్టు నెల నాటికి తేజస్ మన భారతదేశ వ్యాప్తంగా 1,00,000 4G టవర్లను నిర్మిస్తుందని తెలుస్తోంది. 2025 నాటికి 5Gని కూడా లాంచ్ చేసే పనుల్లో ఈ ఉద్దండులంతా నిమగ్నమయ్యారట. మరి ఇవన్నీ గనక బిఎస్ఎన్ఎల్లో అందుబాటులోకి వస్తే ఇంకేమైనా ఉందా? కార్పొరేట్ సంస్థల పరిస్థితి ఏంటి? ఇక ప్రైవేటు సంస్థల మాదిరిగా బిఎస్ఎన్ఎల్ ధరలను పెంచదు, కానీ థర్డ్ పార్టీ సంస్థల సహకారంతో మంచి సర్వీసును ఇవ్వటానికి మాత్రం సిద్ధంగా ఉంది. ఇక బిఎస్ఎన్ఎల్కి కావాల్సింది మరో రకమైన సహకారం, అదే ఉద్యోగుల సహకారం. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్మెంట్కి దగ్గరలోనే ఉన్నారు. కొత్త వారిని తీసుకుంటే అది బిఎస్ఎన్ఎల్కి లాభమే. ప్రస్తుతం యువత టెక్నాలజీని త్వరగా ఆకళింపు చేసుకోగలిగే పరిస్థితిలోనే ఉన్నారు. కాబట్టి కస్టమర్ సర్వీస్ కూడా బాగుంటుంది. కాబట్టి ఎప్పుడైతే హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుందో, కస్టమర్ సపోర్ట్ బాగుంటుందో తప్పకుండా ప్రజలు కూడా ఆ సంస్థను తప్పకుండా ఆదరిస్తారు. అందులో సందేహమే లేదు. సో రాబోయే రోజుల్లో మరలా బిఎస్ఎన్ఎల్ పూర్వ వైభవాన్ని చూసే అవకాశమే ఎక్కువగా కనపడుతోంది. మరి దీని గురించి మీరేమంటారు? బిఎస్ఎన్ఎల్ బ్యాక్ బౌన్స్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన మరేదైనా ఇతర ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో చెప్పండి.